హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు కదా? చూడండి ఫ్రెండ్స్, మా తోటలోని చెట్టు ఎంత బాగా పూసిందో, మొత్తం పూత వచ్చింది. దీనికేమో మేము పుల్లటి మజ్జిగ ద్రావణం తయారు చేసాం ఫ్రెండ్స్. పుల్లటి మజ్జిగ ద్రావణం బాగా పూత పిందెలు చాలా రెడీగా ఉంది. దీనికి ఒక పిక్ కూడా వచ్చింది. చూసారుగా ఎంత బాగుందో, నాణ్యమైన పిక్ వచ్చింది. తోట ఉంది ఫ్రెండ్స్, మరొక తోటకు కూడా వెళ్దాం ఫ్రెండ్స్. మీకు మరొక తోట కూడా చూపెడతాను ఫ్రెండ్స్. చూపెట్టిన తర్వాత ఆ తోటను కూడా మీరు చూద్దరు ఫ్రెండ్స్. అక్కడ కూడా పళ్ళు చూడండి ఫ్రెండ్స్, మరొక తోటకు వచ్చాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ పళ్ళు పిక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ అడుగుతో పాటు అనుకుంది. చూసారు కదా ఫ్రెండ్స్, జీడి చెట్టుకి ఎన్ని పిక్కలు ఉన్నాయో మొత్తం పిక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఒక 20 కేజీల పిక్కలు తీసాం ఫ్రెండ్స్. పెద్ద కాయలు ఉన్నాయో ఇంకా మరొక 8 కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా పిక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చినాయో పిక్కలు. మా ఏజెన్సీ ప్రాంతంలో చూడండి ఫ్రెండ్స్, మా తోటకు వచ్చాం కదా. ఒకేసారి ఏరిన తర్వాత ఏమో ఇగో ఇలాగ పెట్టుకుంటాము. పెట్టిన తర్వాత ఏమో చూసారు కదా, ఇలా తీసి ఇలాగ బ్యాగ్లోనే వేసుకుంటాం. ప్రతి చెట్టు కూడా ఇలాగే వేరుతాం ఫ్రెండ్స్. ఇలాగే ఏరిన తర్వాత ఏమో ఆ పళ్ళు మంచిగా అయితే తింటాం ఫ్రెండ్స్. పిక్కలు కూడా మనకి పనికి వస్తాయి ఫ్రెండ్స్. ఈ కేజీల లెక్క అమ్ముతాము. అవి చూసారుగా, అందులోనికి వెళ్ళేసి మొత్తం పిక్కలు మొత్తం ఏరుతాం ఫ్రెండ్స్. ఏరి మేము ప్రతిరోజు కూడా ఇలా చేస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా, ప్రతి చెట్టుకి కూడా ఎన్ని పిక్కలు ఉన్నాయో. ఇప్పుడు వరకు ఒక 30 కేజీలు ఏరాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఉంటుంది మా జీడి పంట తాలూకా పిక్కలు ఇవన్నీ. చూసారు కదా, మా కల్చర్ ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో పిక్కలు ఏరేం కదా పళ్ళు. మా ఊడైతే చాలా స్పీడ్గా తీస్తాడు ఫ్రెండ్స్. వీడికి ప్రతిరోజు వీడికి అలవాటే ఇది.